సో 2026లో టెక్నికల్ ఇంటర్వ్యూలో అడిగే ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏంటి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్ జావా తీసుకున్నారు అనుకోండి. కోర్ జావాలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఊప్స్ ప్రిన్సిపల్స్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమని వెరీ క్లియర్గా అడుగుతారు. అప్పుడు ఊప్స్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మనము ఒక్కొక్క ప్రిన్సిపల్ని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ ఏంటంటే హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది అనేది ఒక ప్రాక్టికల్ కోడింగ్తో కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే టెక్నికల్ ఇంటర్వ్యూర్ ఇంప్రెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లింక్డ్ లిస్ట్కి యారే లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తాయి, ఇంటర్నల్గా ఎప్పుడు ఏది ఎక్కడ వాడాలి అనేది మనకి క్లియర్గా తెలుసుకోవాలి. ఫైనల్లీ అండ్ ఫైనలైజ్, ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎప్పుడు వాడాలి, ప్రోగ్రాంలో ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు అనేది కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ది కోర్ జావా. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ ఎక్కడ యూజ్ చేయాలి, అసలు ఎలా యూజ్ చేయాలి, ప్రాక్టికల్గా కనుక ఎక్సెప్షన్ హ్యాండిల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంటర్వ్యూలో మనం ఎంత కేపబిలిటీ ఉంది టెక్నికల్గా అనేది వెరీ క్లియర్గా తెలుస్తుంది. సో 2026లో జావా 8 అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్ మోడర్న్ ప్రాజెక్ట్స్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి మూవ్ అయిపోయినాయి. జావా 8 మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దాంట్లో కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ చెప్తాను. ఇప్పుడు స్ట్రీమ్ ఏపీఐ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావా 8. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి. నెక్స్ట్ వచ్చేసి తలకి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్యారలల్ స్ట్రీమ్ ఎప్పుడు వాడకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్యారలల్ స్ట్రీమ్ వాడేటప్పుడు ప్రోగ్రాంలో స్లోనెస్ పెరుగుతుంది, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తగ్గటం వల్ల స్లోనెస్ పెరుగుతుంది. అందుకని ప్యారలల్ స్ట్రీమ్ ఎప్పుడు వాడకూడదు అనేది మనము తెలుసుకోవాలి. ఇంకోటి ఫంక్షనల్ ఇంటర్ఫేస్, జావా 8లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, మనం ఎక్కడ యూజ్ చేయాలి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఆప్షనల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫంక్షనల్ లెవెల్ మెథడ్. ఆ ఆప్షనల్ని ఎక్కడ వాడాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా జావా 8 కనుక మనం రెజ్యూమేలో పెడితే టెక్నికల్ ఇంటర్వ్యూలో మనం ఫేస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ.